Hello story lovers, welcome back to my channel Cherava Priya part 75. ఆ మాటకి ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు భార్య వైపు కోపంగా చూసి, "ఏంటి తమాషాగా ఉందా నీకు? చెబుతుంటే మాటంటే లెక్కలేదా? నువ్వు కూడా నీ కూతురులాగా ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని అనుకుంటున్నావా?" అనగానే, "ఇది మరీ బావుంది. దానికి నాకు ఏంటండి సంబంధం? నేను చెప్పిన దాంట్లో అబద్ధమే ఉంది. నా కూతురు ఈ రోజుతో నా దృష్టిలో నాకు పుట్టలేదని నేను అనుకుంటానని మీరే కదా మాట్లాడింది. అలాంటప్పుడు అది మీ ఇంటి ఎదురుగా ఉన్నా లేకపోయినా సిటీలో ఇంకెక్కడనో ఉన్నా కూడా ఒకటే కదా! ఒకవేళ మీ కూతురు మీ కళ్ళ ముందుంటే మీ మనసు చలించిపోతుందంటే చెప్పండి. నేను వెళ్ళి వాళ్ళ ఇల్లు ఖాళీ చేయమని చెప్తాను" అని అంది ఆవిడ. దాంతో ఆయన కోపంగా చూసేసరికి, "చెప్పండి, మీ కూతురు మీ కళ్ళెదురుగా ఉంటే దాన్ని చూస్తూ మౌనంగా ఉండలేరు కాబట్టి ఇలా కోపంగా నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతున్నారా?" అని అడిగేసరికి, "నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఒకవేళ నీ కూతుర్ని నన్ను కలపాలని నువ్వనుకుంటే అది జన్మలో జరగడం కలే" అనగానే, "మరలా అనుకున్నప్పుడు వాళ్ళెవరో అద్దెకొచ్చిన వాళ్ళు అనుకోండి. మీకు సమస్య లేదు, నాకు సమస్య లేదు, వాళ్ళకి సమస్య లేదు" అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు. ఆయన కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోవడంతో, "మీ నాన్న మనల్ని చూస్తున్నాడా?" అనగానే, ఇప్పటివరకు అమ్మతో గొడవపడి ఇప్పుడే అమ్మ, నాన్న ఇద్దరూ లోపలికి వెళ్లారని ఐశ్వర్య చెప్పడంతో, "మీ బాబు ఈ జన్మకి మారడు" అనగానే విజ్జు భుజం మీద ఒకటేసి, "మీ బాబేంటి మీ బాబు మావయ్య గారు అనలేవా?" అనగానే, "మీ బాబు నన్ను అల్లుడు గారు అని పిలవనివ్వు. అప్పుడు నేను మావయ్య గారు అని పిలుస్తాను" అన్నాడు వెటకారంగా. ఐశ్వర్య కోపంగా చూస్తూ ఉంటే, "ఏంటలా చూస్తున్నావు? నేనన్న దాంట్లో న్యాయం ఉంది కదా! మీ బాబు నన్ను అల్లుడుగా చూడనివ్వు. అప్పుడు నేను మీ బాబుని మావయ్యగా చూస్తాను" అనగానే, "ఆయన అల్లుడు గారు అనుకోకపోయినా ఆయనకి నువ్వు అల్లుడివే కదా విజ్జు. ఆయన కూతుర్ని చేసుకున్నప్పుడు అల్లుడు కాకుండా ఎలా పోతావు?" అనగానే, "నువ్వు మొగుడు అనుకుంటే సరిపోదు. ఆయన అల్లుడు అనుకుని తీరాల్సిందే" అనగానే, "భలే మొండిఘటం విజ్జు నువ్వు" అని కోపంగా అంది ఐశ్వర్య. యెస్. ఆఫ్‌కోర్స్. అంత మొండిఘటం కాకపోయుంటే నిన్నెలా దక్కించుకునేవాడిని అని అంటూ ఆమె బుగ్గలు పట్టుకుని పెదాలని అందుకోవడంతో, "విజ్జు మనం ఓపెన్ ప్లేస్‌లో ఉన్నాం. చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు. పైగా నేనిక్కడ అందరికీ తెలుసు" అనగానే, "చూస్తే చూడనివ్వు. భలే అన్యోన్యమైన జంట మంచి మొగుడు దొరికాడని మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకోవాలి కదా!" అనగానే, "మీకొక నమస్కారం బాబు" అంటూ ఐశ్వర్య లోపలికి పారిపోయింది. ఒక అరగంట తర్వాత కాలింగ్ బెల్ కొట్టిన సౌండ్ వినిపించేసరికి, "ఇప్పుడెవరొచ్చారు? మనం ఇక్కడికి షిఫ్ట్ అయినట్టు అమ్మా, నాన్నకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదే" అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ అమ్మ కనిపించేసరికి, "అమ్మ నువ్వా? నాన్నగారు లేరా?" అనగానే, "మీ నాన్న ఆఫీస్‌కి వెళ్ళిపోయాడులే. అందుకే వచ్చాను" అనగానే, "లోపలికి రా" అంటూ లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, "కాఫీ తీసుకొస్తాను" అనగానే, "అవన్నీ అక్కర్లేదులే" అంటూ ఐశ్వర్య చేతిని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని, "ఎలా ఉన్నావమ్మా?" అని అడిగేసరికి, "చాలా బాగున్నానమ్మా" అనగానే, "అవును వేరు కాపురం ఎందుకు పెట్టారు?" అని అడిగేసరికి ఐశ్వర్యకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. "ఏంటమ్మా! నీకు మీ అత్తగారింట్లో ఏమైనా గొడవైందా?" అనగానే, "ఛీ! అలాంటిదేమీ లేదమ్మా. నన్ను విజ్జు ఎంత బాగా చూసుకుంటున్నాడో నాన్నకి తెలిస్తే నాన్న మారే అవకాశం ఉంటుందని మేమే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం" అనగానే, "అదేంటే మీ అత్తగారికి కూడా నువ్వు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆవిడతో పాటు ఉండాలి గానీ ఇలా మీ నాన్నలో మార్పు కోసం ఇక్కడికొస్తే ఆవిడని ఆవిడకి ఇంకా నీ మీద కోపం పెరుగుతుంది కదా" అని అడిగింది ఆవిడ. "ఏం కాదమ్మా! మా మామయ్య గారు ఫుల్ సపోర్ట్ చేశారు" అనగానే, "అంటే మీ అత్తయ్య గారు సపోర్ట్ చేయలేదనే కదా అర్థం" అని అడగడంతో ఐశ్వర్య షాక్ అయ్యి తల్లి వైపు చూసి, "అదేం కాదమ్మా! నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఎక్కువగా దేని గురించి ఆలోచించకు" అని చెప్పింది.
ఏమో నువ్వు చెప్తున్నా నాకు నమ్మకం కుదరడం లేదు. సరేలే ఆ విషయం వదిలే. నీకు ఇష్టమని ఏం తింటున్నావో, ఎలా వండుకుంటున్నావో అని ఎప్పుడు అమావాస్య, పౌర్ణమికి వంట చేసేదానివి. అందుకే నీకోసమే గుత్తొంకాయ, ములక్కాడ, సొరకాయ పెద్ద పెద్ద ముక్కలుగా చేసి సాంబార్ చేశాను. అలాగే అబ్బాయికి మిరియాల రసం ఇష్టం అని చెప్పావు కదా, అందుకే అది కూడా చేశాను అని చెప్పి బాక్సులు ఇవ్వడంతో, ఎందుకమ్మా ఎవరైనా నాన్నకి చెప్పారంటే లేనిపోని గొడవ అనగాని, ఎవరైనా నన్ను నా కూతుర్ని కలవనివ్వకుండా చేస్తే వాళ్ళ పని ఎలా చెప్పాలో నాకు తెలుసు, కానీ నువ్వేం మాట్లాడకుండా అబ్బాయికి పెట్టి నువ్వు కూడా కడుపు నిండా భోజనం చెయ్యి. ఇంతకీ వంట చేస్తున్నావా? బద్ధకం అయ్యి మొగుడు ప్రేమించిన వాడే కదా, ఒక మాట కూడా అనడు కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నావా అని అడిగింది. అమ్మా ఎంత ప్రేమించిన మొగుడైనా బయట నుంచి భోజనం తెప్పించి మా ఆయన ఆరోగ్యం పాడవ్వాలని నేనెందుకు అనుకుంటాను చెప్పు. నేనే స్వయంగా వండి నీ అల్లుడికి భోజనం పెడుతున్నాను. కావాలంటే నేను నీ అల్లుడిని అడుగు అనగానే, అవును అత్తయ్య గారు, మీ అమ్మాయే వంట చేస్తుంది ఏమో అనుకున్నాను, కానీ బాగానే వంట చేస్తుంది. 2 రోజులకే మీ అమ్మాయి వంట అలవాటైపోయింది అనగానే, 2 రోజులేంటి, మీరు ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 2 గంటలే అవుతుంది కదా అని ఆవిడ అడిగేసరికి ఐశ్వర్య విజ్జు గతుక్కుమంటే, అదేనమ్మా మా అత్తగారింట్లో వంట చేయాల్సింది నేనే కదా, ఇక్కడ కూడా వంట నేనే చేసి 2-3 సార్లు ఆఫీస్కి తీసుకువెళ్ళాను. అందుకే 2 రోజుల్లో నా వంట అలవాటయిందని చెప్తున్నారు మీ అల్లుడు గారు అని చెప్పింది ఐశ్వర్య. అవునా! సరేలే మరేమైనా జరిగిందా అని అడగడంతో, ఏం జరగాలమ్మా అని అడిగేసరికి అల్లుడు ఉండేసరికి సిగ్గుపడుతుంటే, విజ్జు అర్థం చేసుకొని లోపలికి వెళ్ళడంతో, అదేనే కార్యం, మీ అత్తగారు వాళ్ళు దీని గురించి ఏమైనా మాట్లాడారా అనగానే ఐశ్వర్య గతుక్కుమని, సరిపోయింది ఇప్పుడేం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ, లేదమ్మా అనగానే, అదేంటే అని అడగడంతో, అంటే నాన్న క్షమించి నన్ను దగ్గరికి తీసుకునే వరకు మేమిద్దరం కలవకూడదని నిశ్చయించుకున్నాం అనగానే, నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ నాన్న మరొక సంవత్సరం తర్వాత గానీ నిన్ను క్షమించడనుకో. అప్పటి వరకు నీ మొగుడిని దూరం పెడతావా? తప్పమ్మా. ఎంత ప్రేమించిన వాడైనా ప్రేమించిన పెళ్ళానికి దూరంగా ఎన్ని రోజులు ఉంటాడు? అలా చేయకూడదు. మీ నాన్న దగ్గర అవ్వాలి అంటే మీరిద్దరూ దూరంగా ఉండడం సమస్య కాదు. మీరిద్దరూ దగ్గరయ్యి ఒక మనవడిని లేదంటే మనవరాల్ని ఇస్తే మీ నాన్న కరిగిపోయి వస్తాడు. అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు కదా అని అంది ఆవిడ. విజ్జు తొందరపడుతున్నాడమ్మా. నేనే దూరం పెడుతున్నాను అనగానే, తప్పు తల్లి. మొదటికే మోసం వస్తుంది అలా చేస్తే. అబ్బాయి కళ్ళలో నీ మీద ప్రేమ స్పష్టంగా తెలుస్తోంది. అది మీరు మీ దాంపత్య జీవితంలో ఇంకొక అడుగు ముందుకు వేస్తేనే పరిపూర్ణమవుతుంది. అబ్బాయిని దూరం పెట్టకు. కావాలంటే అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తాను అనగానే, అత్తయ్య మావయ్య లేకుండా ఏం బాగుంటుందమ్మా అనగానే, వాళ్ళని కూడా పిలుద్దాం అనగానే, వద్దు వద్దు అని ఐశ్వర్య కంగారు పడేసరికి, ఎందుకమ్మా అని అడగడంతో, అది మరి అత్తయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు. ఆవిడ కొంచెం కుదురుకున్న తర్వాత నేనే నీకు విషయం చెప్తానులే అనగానే, సరే మర్చిపోకుండా చెప్పు, నేను వెళ్తాను. మీ నాన్న దానికి దీనికి ఫోన్ చేస్తూ ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఉఫ్! అని ఐశ్వర్య ఊపిరి పీల్చుకుంటూ ఉంటే, ఆమెని వెనక నుంచి హగ్ చేసుకొని మెడవంపులో ముద్దులు పెడుతూ, అత్తయ్య దగ్గర కవర్ చేయడానికి ఇన్ని కష్టాలు పడే బదులు నన్ను అలో చేసావనుకో బావుంటుంది కదా అనగానే, నువ్వు ఛాన్స్ చూసి ఓవర్ యాక్షన్ చేయకు. చెప్పాను కదా, అత్తయ్య క్షమించి ఆవిడ మన కార్యానికి ముహూర్తం పెట్టించి ఆవిడే దగ్గరుండి ఏర్పాట్లు చేపిస్తేనే అయ్యగారికి తాయిలం దొరుకుతుంది. లేదంటే లేదు అని చెప్పింది. రాక్షసి మొగుడిని పస్తులు పడుకోబెడితే పాపం తగులుతుంది. నా ముద్దుల ఐషు బేబీకి అలా అవ్వడం ఇష్టం లేదు కాబట్టి, ఈరోజు నైటు అని అంటున్న విజ్జు ముక్కు మీద ముద్దు పెట్టి, నువ్వెన్ని నాటకాలు చేసినా నేను మాట మార్చే సమస్యే లేదు అనగానే, మరి మళ్ళీ 3 డేస్‌కొచ్చి అత్తయ్య మీ అత్తగారికి ఆరోగ్యం బాగా అయిందా పిలుద్దామా అని అడిగితే ఏం చెప్తావు అనగానే, అత్తయ్య మావయ్య వేరే కంట్రీకి ట్రిప్‌కి వెళ్లారు అని చెప్తాను అని చెప్పింది ఐశ్వర్య నవ్వుతూ. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.